కార్పొరేషన్ ఇంతకుముందు అలా కాదు, ఏదైనా బస్సులు కొనాలన్నా ఇండివిజువల్ రిజల్ట్ వచ్చేదాకా బిజీగా మీరు రిజల్ట్ రోజు బిజీగా వచ్చి మాట్లాడేది కదా బొమ్మలో కూర్చున్నాం. మంది దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అనేది ఏర్పడింది. అలాంటి ఆర్టీసీని ఎలా సర్వనాశనం చేయాలా అని చెప్పేసి అని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే చాలా జీతాలతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది 20,000 మంది వాళ్ళు పని చేయించుకున్నారు. మేము డిమాండ్ చేస్తాము, ఈ సందర్భంగా పోరాటాలు చేస్తాము, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకిస్తాము అనేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్ల మీద, ట్రేడ్ యూనియన్ హక్కుల మీద తీవ్రమైన నిర్బంధకాండ అనేది ఈరోజు ప్రయోగించడానికి అనేది చూస్తూ ఉంది. ఈరోజు అనేది పేపర్ ప్రకటన ఇచ్చారనేసి, పత్రికా విలేకరుల మీటింగ్లో పాల్గొన్నారనేసి సిహెచ్ సుందర్రావు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర ఉద్యమానికే నాయకత్వం వహిస్తున్న అటువంటి వ్యక్తిని అనేది ఈరోజు కుంటిసాక్ అనేది ఈరోజు పేపర్ ప్రకటన ఇచ్చారనేసి ఒక నెపంతో ఆయన అక్రమంగా సస్పెండ్ అనేది చేయడం అనేది జరిగింది. ఆయన్నే కాదు, తణుకు డిపార్ట్మెంట్లో ఆర్టీసీ డిపోలో కూడాను కొంతమందిని ఎన్ఎంబి నాయకుల్ని, అలాగే సొంత సంఘాల ఆర్టీసీలోని ట్రేడ్ యూనియన్ లీడర్లను కూడా అక్రమంగా సస్పెండ్ అనేది చేయడం అనేది జరిగింది. అంటే కార్మికుల తాలూకా ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ నోరు ఎత్తి మాట్లాడడానికి వీల్లేదనే పద్ధతిలో ఈరోజు ఆర్టీసీలోని యాజమాన్యం అనేది ప్రవర్తిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ట్రేడ్ యూనియన్లు ఏకంగా ఆర్టీసీలో లేకుండా చేయడానికి ఈరోజు అనేది యాజమాన్యం అనేది చూస్తూ ఉంది. ఒక రకంగా ఏంటంటే ఇది ఆర్టీసీలోని డిపోలు అనేది విలీనం అయిన తర్వాత, ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయిన తర్వాత గవర్నమెంట్లోని కార్మికుల తాలూకు, ఉద్యోగుల తాలూకు కష్టాలు అనేది మరింత రెట్టింపు అయ్యాయి. ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇచ్చే పరిస్థితి అనేది ఏపీఎస్ఆర్టీసీలో లేదు. అటువంటి దుర్మార్గ చర్యలకు ఒక పక్క ట్రేడ్ యూనియన్ లేకుండా చేయాలనేసి, వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూడా అడిగే హక్కు కూడా లేకుండా చేయాలనేసి ఈరోజు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ఈ విలీనం అయిన తర్వాత, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం విలీనం అయిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తుందో, ఇందులో రోజు రోజుకి ఉద్యోగస్తుల మీద, కార్మికుల మీద వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు వాళ్ళ కార్మికుల తాలూకా సమస్యల మీద, ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, కనీసం ధర్నా చేయకూడదు, రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు, ఇటువంటివి అన్నీ పెట్టి వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య గారు మొన్న ఏలూరులో ఒక రౌండ్ టేబుల్, అఖిలపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని కార్మికులు ఎవరూ కోరుకోలేదు, ప్రభుత్వం కావాలని తన స్వార్థ ప్రయోజనాల కోసం అది అందులో విలీనం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఒరిగిందేమీ లేదు అని చెప్పి కార్మికుల తాలూకా మనోభావాల్ని తెలియజేశారు. దాన్ని సాకుగా చూపి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు కార్మికులు ఏది మాట్లాడకూడదు. ఆర్టీసీ విలీనం అయిన తర్వాత కార్మికుల యొక్క జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యాయి. ఏ విధమైన మార్పులు రాలేదు. రోజు రోజుకి వాళ్ళ మీద వేధింపులు పెరుగుతున్నాయి. యూనియన్గా ఏ యాక్టివిటీ చేయకూడదు, యూనియన్ పేర్లు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేజ్ నెగోషియేషన్ సక్రమంగా జరగటం లేదు. అలాగే వాళ్ళకి కొత్త బస్సులు కొనుగోలు చేయటం లేదు. పాత బస్సులతోనే కేఎంపీలు తీసుకురావాలని చెప్పి డ్రైవర్స్ మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. డ్రైవర్స్ మీద, లోపల గ్యారేజ్ స్టాఫ్, మెకానికల్ స్టాఫ్ మీద, రన్నింగ్ స్టాఫ్ మీద విపరీతమైన దాడులు, వేధింపులు, భారాలు పడుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని యూనియన్స్ లేకుండా చేయాలని చెప్పి అనగదొక్కుతున్నారు. మాట్లాడిన నాయకులు సస్పెండ్ చేస్తున్నారు. అందుకనే ఒక్క సుందరయ్య గారిని సస్పెండ్ చేశారనే కాదు, ఈ రోజున సుందరయ్య గారితో పాటు సుబ్బారావు, శాంసన్, పద్మావతి ఇలాగ అనేక మందిని లీడర్స్ని ఇన్సిడెంట్స్ కావాలని చిన్న సాకు చూపించి ఇలాగ విక్టిమైజ్ కింద చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో దాదాపు 30 మంది ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఇటువంటి కవ్వింపు చర్యలకి, బెదిరింపు చర్యలకి పూనుకోవడం మానేయాలి. కార్మికుల మీద వేధింపులకు గురి చేస్తే చూస్తూ సహించేది లేదు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒంటరిగా లేరు. వాళ్ళ వెనకతల కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళ అండగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం
వాళ్ళు చేస్తున్న పోరాటానికి అన్ని వేళలా కార్మిక సంఘాలు అండగా ఉంటాయి. ఏకపక్షంగా నియంతృత్వంగా ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వ్యవహారం చేస్తే దాన్ని చూస్తూ సహించు ఊరుకునేది లేదని హెచ్చరిక చేసే విధంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాలతోటి రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. తక్షణమే ఎవరినైతే సస్పెండ్ చేశారో సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్ఎం ఆఫీసుల దగ్గర, అవసరమైతే ఎండి ఆఫీస్ దగ్గర కూడా ఉద్యోగ సంఘాల తరఫున అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలుపుకొని మేము ఆందోళన సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.